హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజైతే మారేడుమిల్లి అందమైన ప్రదేశాలకు వచ్చాము. స్టే చేద్దామని ఇక మారేడుమిల్లి స్టేకి వచ్చాము. అయితే మా మారేడుమిల్లిలో ఇక్కడ స్టే చేయడానికి ప్లేసులు ఖాళీ లేదు అనేసి అన్నారు. అందుకని ఇక్కడ ది వుడ్స్ రిసార్ట్స్ అంటే ఇక్కడ చాలామంది షూటింగ్స్ కానీ ఫోటో షూట్స్ కానీ చాలామంది వస్తుంటారు. అలాగే ఇక్కడ పుష్ప మూవీ, ఆచార్య, తర్వాత హిట్ 3, తమ్ముడు చాలా షూటింగ్స్ ఇక్కడ జరిగినాయి. కాబట్టి మేము వాటి కారణంగా మేము ది వుడ్స్ రిసార్ట్స్కి అయితే స్టే చేయడానికి వస్తున్నాము. చూసారు ఫ్రెండ్స్, చాలా బాగుంది. లోన చాలా వుడ్తో కట్టినటువంటి కాటేజెస్ అన్నీ ఉన్నాయి. లోన స్విమ్మింగ్ పూల్, చాలా అందమైన ప్రదేశం, గార్డెను, తర్వాత హట్స్తో తయారు చేసినటువంటి కాటేజెస్ చాలా ఉన్నాయి. అందుకని మేము ఈరోజు రేపు 2 days స్టే చేద్దామని మేమందరం అనుకుంటున్నాము. కాబట్టి మాకందరికీ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు లోనకి ఒక ప్రదేశాలు, కాటేజెస్ ఇవన్నీ చూపిస్తాం ఫ్రెండ్స్. పదండి ఫ్రెండ్స్, చూపిస్తాను. ఇప్పుడే చూసారా, చాలా 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 బాగుంది. మొక్కలు, చాలా వాతావరణం చాలా బాగుంది. కాబట్టి మనం అందరం కూడా దయచేసి ఇప్పుడు రిసెప్షన్కి అయితే వెళ్తున్నాము. చూసారు ఫ్రెండ్స్, అద్దాలు, వుడ్తో కట్టినటువంటి కాటేజెస్ చాలా బాగుంది. వావ్, చాలా వండర్ఫుల్గా ఉంది. అయితే చాలా నచ్చింది నాకైతే. మీరు కూడా కావాలంటే చూసారు ఫ్రెండ్స్, అవి న్యూగా కడుతున్నారు ఫ్రెండ్స్. ఇవి హట్స్ లాగా వర్షం వచ్చినా కానీ, తర్వాత చెట్లు పడ్డా కానీ అవి ఏమీ పాడవు, తర్వాత ప్లేసు కరగవు. అలాంటి ప్లేసు ఇక్కడ మన గార్డెన్ దగ్గర కడుతున్నారు. ఇవి కూడా న్యూగా కడుతున్నారు, బుకింగ్ చేసుకోండి. చూసారు ఫ్రెండ్స్, ఈరోజు మనం స్టే చేయాలనుకున్న ప్లేసు ఈ లైన్గా ఉంటాయి రూమ్స్. ఈ ఒకటి వచ్చి 2-3 మెంబర్స్కి స్టే చేస్తారు ఇది యాక్చువల్గా. కాకపోతే మన దగ్గర 7,500 పడుతుంది వితౌట్ ఫుడ్తో బుక్ చేస్తే కనుక 9,900. కాకపోతే వుడ్తో కాటేజ్, ఏసీ, తర్వాత బెడ్రూము, వైఫై. మనమైతే ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాము. ఇది 5వ రూమ్. ఇక్కడ డైరెక్టరు తీసుకున్నారు. ఇప్పుడైతే లోనకైతే వెళ్తున్నాము. వావ్, చాలా బాగుంది లైటింగ్తో. టీవీ రూమ్ ఫ్రెండ్స్ ఇది. అలాగే అవతల బాల్కనీ, కూర్చోడానికి ప్రశాంతంగా అందమైన ప్రదేశం. లొకేషన్ బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ అవి కొత్తగా కడుతున్నారు ఫ్రెండ్స్, హట్స్లా ఉంటాయి. ఇప్పుడు బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇది 3 మెంబర్స్ సరిపడా బెడ్ ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఏసీ, అన్ని సౌకర్యాలు, అలాగే బాత్రూమ్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. 5వ రూమ్ ఫ్రెండ్స్ ఇది. ఏమైనా ఫంక్షన్ కానీ, బర్త్డే పార్టీ కానీ, తర్వాత ఏమైనా బుక్ చేసుకుంటే ఇది హాల్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం పార్టీ అనేది ఇక్కడ జరుపుకోవచ్చు. చాలా బాగుంటుంది ప్లేసు. చూసారా ఫ్రెండ్స్, టేబుల్స్ ఇలా ఉంటాయి. ఇక్కడ నుండి లొకేషన్ చూపిస్తాను ఫ్రెండ్స్. స్విమ్మింగ్ పూలు ఇవన్నీ ఉంటాయి. చూసారా ఫ్రెండ్స్, స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది. ఇక్కడైతే మరి ఈరోజు మేము స్టే చేసాం. చాలా నచ్చింది నాకైతే. ఈరోజు 2 days స్టే చేస్తున్నాం ఈరోజు. చూసారా ఫ్రెండ్స్, స్విమ్మింగ్ పూల్ ఎలా ఉందో. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నాం చూడ్డానికి. చాలా బాగుంది, అందంగా గార్డెన్తో. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో. చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకైతే స్విమ్మింగ్ పూల్ నచ్చింది. అందుకని 2 days ఈరోజు స్టే చేస్తున్నాం మేము. చూసారు ఫ్రెండ్స్, లొకేషన్ ఎలాగుందో స్విమ్మింగ్ పూల్ పక్కన.
అది కింద రెస్టారెంట్ ప్లేస్ ఫ్రెండ్స్, అది పైన క్లబ్ హౌస్ ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, సరే బాయ్ ఫ్రెండ్స్. అందరికీ కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇందులో భాగంగా మనం అందరం స్టే చేసి అందరం ప్రశాంతంగా ఎంజాయ్ చేద్దాం. డబుల్ బెడ్రూమ్ సూట్ రూమ్ అంటాము దానికి. ఇప్పుడు చూడడానికి వెళ్తున్నాం. అలాగే చాలామంది హీరోస్ అక్కడ స్టే చేశారు. అలాగే పుష్ప మూవీలో అల్లు అర్జున్ గారు, అలాగే నాని, అలాగే హిట్ 3, తర్వాత తమ్ముడు మూవీ, తర్వాత చాలా రకాల ఆచార్య, రామ్ చరణ్ అండ్ చిరంజీవి ఈ రూమ్లోనే స్టే చేశారు. అలాగే లోపలికైతే వెళ్తున్నాం మనం అందరం. అల్లు అర్జున్ స్టే చేసిన రూమ్ ఇది. చాలా అందంగా ఉంటుంది. సూట్ రూమ్స్ అంటాం. ఇది 2 రూములు కలిసి ఉంటుంది ఈ రూము. ఇది టీవీ రూము, ఆ తర్వాత ఇది బెడ్రూమ్. చాలా బాగుంది ఫ్రెండ్స్ లొకేషన్. అలాగే ఇంకో బెడ్రూమ్కి వెళ్తున్నాము. చూసారు ఫ్రెండ్స్, ఈ రూమ్లో అల్లు అర్జున్, చాలా ఇతర హీరోస్. ఇక్కడ బాల్కనీ ఇక్కడ ఉంది. ఇక్కడ నుండి వ్యూ చాలా బాగుంటుంది. చూసారు ఫ్రెండ్స్, స్విమ్మింగ్ పూల్ అదిగో కనిపిస్తుంది. అలాగే అది క్లబ్ హౌస్, అలాగే దాని కింద రెస్టారెంట్.